షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఖాళీ చేయించురా, ఇప్పుడు ఖాళీ చేయించు చూస్తాను. అది కాదండి. ఏంటి ఏంటి కాదు ఏంటి? ఎవతిరా ఇది? నా కొడుకు కాలరే పట్టుకుంటుందా? ఏంటి ఆ ఇంటికి వెళ్తావా? 20 ఏళ్ల దూరం దగ్గరైపోతుందని? అది కాదు అమ్మా, దగ్గరగా ఉన్నంత మాత్రాన పెరిగిన దూరం తరగదు. ఒక్కసారి మాట్లాడితే పోయేదేముందే. నేనుండగా వాళ్ళని బతిమాలాల్సిన కర్మ నీకు రాదు. అది కాదే. నువ్వు గడప దాటావంటే నేను చచ్చినంత తొట్టే. ప్లీజ్ నాన్న, రా నాన్న, అమ్మ దగ్గరికి వెళ్దాం నాన్న. వెళ్ళవే, ఇక్కడ నుంచి వెళ్ళలేదంటే చంపేస్తా. వెళ్ళు. అమ్మ దగ్గరికి వెళ్దాం, రా నాన్న. మీ అమ్మకు నాకు ఎటువంటి సంబంధం లేదు. అది చచ్చినా నాకు అనవసరం. వెళ్ళు. ఏ బామర్ది, లాగిపడారా దీన్ని? పంతులు గారు, మీరు కానివ్వండి. ఓం హిరణ్యవర్ణాం హిరణీం సువర్ణరజతశ్రియాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీం నవదామీం యస్యాం హిరణ్యం నిందేయం జామశ్వం పురుషానహం శ్రీమహాదేవీ జషతాం కాంసో స్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలంతీం తుస్తాం తర్పయంతీం. హరి ఓం. ఏం కోడలు పిల్ల, బావున్నాడా? ఆ మాట నిజం చేస్తావా వదినా? కోడలని శృతిని చిన్నప్పుడు ఏ ముహూర్తాన్ని పిలిచానో ఇప్పుడు తనే నా కోడలవుతుందన్నమాట. అవునరా, అమ్మ నా ఇష్టాన్ని వద్దనదు. నా కొడుకు నా నిర్ణయాన్ని కాదనడు. మనసిచ్చేశాన్రా. మాటిస్తున్నాను వదినా,
నా కోడలు శృతియే. తనే. గంగా, పెళ్ళయ్యేది నీది కాదే, నాది. నీ బతుక్కి ఇంత వైభవం రాకూడదు, రానివ్వను. మీ వదిన వచ్చినప్పుడల్లా నన్ను అనుకున్నదాన్ని అది ఇదని చాలా సార్లు అన్నది నన్ను. నేను అల్లాల్సిన అవసరం లేదు. వాడు ఎక్కడుండా గానీ వాడే నా కాళ్ళ దగ్గర తీసుకొచ్చి పడేయాలి. కానీ మీకు పిల్లలు లేరు కదా, పిల్లలంటే ఇష్టం లేదా? లేదండి. పిల్లలంటే ఇష్టమే కానీ రానివ్వండి, నేను ఎట్లా చూసుకోనమ్మా? దేవుడు అమాయకత్వాన్ని ఇచ్చిండు. ఆ టెస్ట్ల కాడ ఏమైందంటే నువ్వెందుకు పెళ్లి చేసుకుంటావు అని అడిగితే నీ కాడ పట్టుకుంటే నాకు కళ్ళు కాని రావంట. అతను ఆర్టీసీ డ్రైవర్ కాబట్టి అతను జాబ్ పోతుందన్న భయం పెట్టి మీరు అతన్ని బ్లాక్మెయిల్ చేయాలనేది స్పష్టంగా అర్థమవుతుంది. నువ్వు అన్నగా ఉండి ఏం చేయలేదు అక్కడ. పెళ్లి పెటాకులు అయ్యేదానికి మొన్నటి వరకు ఏం చేసావు? ఇంకా పచ్చిగా మాట్లాడాల్సి వస్తుంది. ఏమా ఈ వయసుకి మొగడు పోతే ఏమవుతుందమ్మా? ఆస్తి తీసుకున్నారు, డబ్బులు తీసుకున్నారు. ఇప్పుడు ఆవిడకి కావాల్సింది మొగుడు కాదు, వాళ్ళ ఊరు వెళ్దామమ్మా. మొగుడు కాదు చెప్తున్నారు కదా, ఆవిడకి శారీరక సుఖం కావాలి. ఏం పిచ్చోళ్ళకి కనిపిస్తున్నామా మేము? హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. నాకెందుకు? ఇక్కడ నాకు నువ్వు, నీకు నేను తప్ప ఎవరున్నారు? గుండె నీదేరా, హత్తుకుంటారా నిన్ను మనసారా. నీ కూతురు ఎవరితోనో లేచిపోయింది. నీ కూతురికి ఇంకా ఎంతమంది ఉన్నారు? ఎంతమంది దగ్గరికి పంపించి డబ్బు సంపాదిస్తున్నావు? ఏమంటున్నావురా నువ్వు? ఇంకో తప్పు జరిగిపోయిందండి. వాళ్ళ ముందు నేను తలదించుకోవాలా? తప్పైపోయిందని చెప్పి అందరి కాళ్ళు పట్టుకోవాలా? ఇప్పుడు ఈ అమ్మాయికి ఏం చెప్తారా సమాధానం? వాళ్ళ అమ్మా నాన్నలకి ఏం చెప్తారా? పెళ్లికి వచ్చిన బంధువులకి అందరికీ ఏం చెప్తారు? ఈ అమ్మాయి చేసుకోబోయేవాడికి ఏం చెప్తారు? తులసిని కిడ్నాప్ చేశాం. తులసి కావాలంటే మీ నాన్నని వదులుకోవాలి. మర్యాదగా చెప్పవే, లేకపోతే నా చేతిలో చస్తావు. నాకు తెలియదని చెప్తున్నాను కదా. అయ్యయ్యో, రక్తం వచ్చేసింది. చెప్పాను కదా ప్రియా, నాకు కోపం తెప్పించొద్దని. మర్యాదగా చెప్పవే. నాకు తెలీదు. నాతో
నాతో కామెడీలు చెయ్యొద్దు. తెలీదు తెలీదా? తెలీదు తెలిసినా చెప్పను.